ఈశ్వర్ గారు ఎందుకంటే చిత్తూరు జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారికి హెలీప్యాడ్ కానీ పర్మిషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోతారు అని వాళ్ళు అనుకున్నారు, లేకపోతే వాయిదా వేసుకుంటారు అనుకున్నారు. సో కానీ ఇది రైతులకు సంబంధించి ఇమీడియట్గా వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు హెలీప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఆయన ఆన్ రోడ్ వస్తారని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి పర్మిషన్ ఇచ్చారు సార్ హెలీప్యాడ్ది. భయపడి కేంద్రం ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఇచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆయన ఆన్ రోడ్ కానీ అలో చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నటువంటి బెంగళూరులో నుంచి యలహంక ఇంటి దగ్గర నుంచే బెంగళూరులో ఉన్నటువంటి వేలాది మంది తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మద్దతుగా అక్కడి నుంచి బయలుదేరతారు. దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది అది. ఆంధ్ర బోర్డర్కి రావాలంటే 130 కిలోమీటర్లు. అక్కడి నుంచి కర్ణాటక బోర్డర్ నుంచి ఆంధ్రాలో ఒక 30 కిలోమీటర్లు రావాలి, ఇంకో 5-6 గంటలు పట్టింది. ఎక్కడికక్కడ జనం మామిడి రైతులు కూడా ఉన్నారు ఆ గ్రామాలు వచ్చే దారుల్లో. సో వాళ్ళందరూ మహిళలతో సహా వచ్చి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడతారు. అంటే మొత్తం నేషనల్ మీడియా మొత్తం వచ్చిద్దని కేంద్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మీరు దయచేసి పిచ్చి పని చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రోడ్ వస్తాడు, ఆన్ రోడ్ వస్తే అస్సలు తట్టుకోలేరు మీరు. ఇప్పుడు 2-3 కిలోమీటర్లు మీరు పర్మిషన్కే తట్టుకోలేకపోతున్నారు వేలాదిగా జనాలు. 160 కిలోమీటర్లు వస్తుంది మొత్తం. ఆ 160 కిలోమీటర్లు జనం దారి పొడుగునా ఉంటే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇస్తే భయపడి హెలీప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారండి.